మన ప్రాణాత్మ దేహములను మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటే ఈ గీతం పాడుదుము గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ప్రతి మేలును బట్టి గట్టిగా బిగ్గరగా చప్పట్లు దేవుని నామమున గొప్ప చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ రాజామరమ యేసయ్యా నీకు స్తుతి కలుగును గాక. నీకు మహిమ కలుగును గాక. నీకే మహిమ కలుగును గాక. నీకే ఆరాధన కలుగును గాక. నీకే వందనాలు. నీకే వందనాలు. నీకే వందనాలు. ఓ పరిశుద్ధుడా, ఓ పరిశుద్ధుడా, ఓ పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. వందనాలయ్యా. మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, అయ్యా నువ్వు చేసిన ప్రతి అద్భుతమును బట్టి, అయ్యా నువ్వు చేసిన కార్యమును బట్టి, నీ ఘనమైన కార్యమును బట్టి నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన నీ కార్యములకై స్తోత్రము. గంభీరమైన నీ కార్యములకు మీకు స్తోత్రము. ఏ తెగులు సమీపించకుండా ప్రభువా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుచున్న దేవానికి స్తోత్రము తండ్రి. ఏ తెగులు సమీపించకుండా తండ్రి, అయా కంటికి రెప్పల తండ్రి, అయా మమ్మల్ని కాపాడి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం కలుగును గాక. నీకు స్తుతి కలుగును గాక. నీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, 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 సర్వదా ప్రభువా, సర్వకాలము ప్రభువా నిన్నే స్తుతిస్తూ నిన్నే ఆరాధిస్తూ అయా నీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభువా. నీ నామాన్ని ఘనపరుస్తున్నాను దేవా. నీకు మహిమ కలుగును గాక. నీకు స్తుతి కలుగును గాక. అయా మీరు చేసిన ప్రతి మేలునకై స్తోత్రము తండ్రి. మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి అద్భుతంలో బట్టి మీకు ఆశ్చర్య కార్యం బట్టి మీకు వందనాలు తండ్రి. అయా ఘనమైన నీ కార్యం బట్టి వందనాలు తండ్రి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తున్నా, మీకే చెల్లిస్తున్నాం. అయ్యా మా జీవితంలో తండ్రి, అయ్యా నీవు లేకుండా మేము ఇప్పటి వరకు బ్రతకలేము ప్రభావం. అయ్యా గడియల గంటలు గతించిపోతున్నాడు. అయ్యా గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి, గడిచిన నెలంతా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి, అయ్యా నీ ఘనమైనటువంటి నీ ప్రేమను చూపి, నీ యొక్క అద్భుతమైన ప్రేమను చూపి, అయ్యా మా జీవితంలో నువ్వు లేకుండా తండ్రి మేము ఇప్పటి వరకు రాలేదు. అయ్యా నువ్వు లేకుండా ఇక్కడి వరకు మేము బ్రతకలేము నాయన. నువ్వు లేకుండా మేము ఇంతవరకు కొనసాగలేము. అయ్యా నీవే మా దైవము. అయ్యా నీవే మా ప్రాణం. అయ్యా నీవు లేకుండా ప్రభా మా జీవితం నీది లేదు. అయ్యా నీవు చేసుకునగా ఎవరు 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 నీకు విలువివ్వలేని స్థితి, ఎవరు నిన్ను పట్టించుకోలేని బ్రతుకు, ఎవరు నిన్ను కనికరించలేని స్థితి. మరి ఈ రోజు నన్ను విలువను పొంది ఉన్నావంటే, ఈ రోజు నీ విలువ కలిగి బ్రతుకుచున్నావంటే, ఈ రోజు 10 మంది నిన్ను గుర్తిస్తున్నారంటే దానికి కారణం నీ పరిశుద్ధత కాదు, నీ నీతి కాదు, నీ క్రియలు కావు ప్రియులరా. కేవలము యేసుక్రీస్తు ప్రభు యందు నీ ఉండడాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువు నీ బ్రతుకులోకి వచ్చిన దాన్ని బట్టి ఈ రోజు గౌరవించబడుతున్నావు. ఈ రోజు 10 మంది చేత మంచి పేరు నువ్వు పొందుకొని ఉన్నావు, మంచి ఘనతను నువ్వు పొంది ఉన్నావు. అంటే కేవలము దేవుడు నీ జీవితంలోకి వచ్చిన దాన్ని బట్టి, అందరు బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? అందరు బట్టి దేవునికి ప్రతిరోజు నీ కన్నీటితో ఆనంద బాష్పాలు ఆయన పాద సన్నిధిలో విడవగలుగుతున్నావా? ఆయన పాదాలు తడుపుతున్నావా? ప్రియ సంగమా, ఏ దేవుని బిడ్డ వ్యక్తిగతంగా నిన్ను నీవు పరీక్ష చేసుకో, వ్యక్తిగతంగా నిన్ను నీవు విమర్శ చేసుకో, వ్యక్తిగతంగా నిన్ను నీవు ఆలోచన చేసుకో. ఒకప్పుడు నీ బ్రతికి ఏమిటి, ఈ రోజు నీ స్థితి ఏమిటి? దేవుడు నీకు ఇచ్చిన మంచి స్థితిని బట్టి దేవుని స్తుతించు. దేవుడు నీకు ఇచ్చిన ఈ రోజు ఇచ్చిన స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు నీకు ఈ రోజు ఇచ్చిన స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. ఏ స్థితిలోనైనాను ఆయన స్థుతిని మరవకు. ఏ స్థితిలోనైనాను ఆయన స్థుతి మరవకు బిడ్డ. నీకు వందనాలు, దేవానికి స్తోత్రాలు, దేవానికి మహిమ చెప్పుకుందాం. ఎవరికి వారముగా, ఎవరికి వారంగా అందరు కూడా మీ యొక్క స్వరములు ఇప్పి, మీ స్వరములు ఇప్పి ఎవరికి వారుగా ఇగో ప్రభువా నా జీవితంలో చేసిన మేలుకై స్తోత్రమని కొన్ని నిమిషాలు దేవుని స్తుతించడం. ఎవరికి వారంగా అందరము సామూహికంగా ఎవరికి వారంగా దేవుడు నీ జీవితంలో చేసిన మేలు బట్టి దేవుని స్తుతి చెల్లిద్దాం. నన్ను బట్టి నేను దేవునికి సమర్పించుకుంటున్నాను. ప్రభువా నా జీవితంలో నువ్వు ఎన్నో మేలు చేస్తావు ప్రభువా, లెక్కలేనని మేలు చేస్తావు నాయన. ఒకప్పుడు నా బ్రతుకు ఏమిటి ప్రభువా, ఒకప్పుడు మరణాకరమైన స్థితిలో నేనున్నాను, ఒకప్పుడు చావు అంచు వరకు నేను వెళ్ళినాను. అయా చనిపోవడానికి సిద్ధమైన నా బ్రతుకును అయా నువ్వు జీవముతో నింపావు ప్రభువా, నీకు స్తోత్రము. ఒకప్పుడు స్వరమే లేని నాకు ఈ రోజు స్వరం ఎత్తి నేను ఆరాధించే కృపనిచ్చినావు నాయన, నేను ఆరాధించే కృపనిచ్చినావు నాయన, నీకు స్తోత్రం తండ్రి. ఒకప్పుడు తండ్రి బలహీనుడను ఆయన,
ఒకప్పుడు బలహీనుడను యేసయ్యా, ఎవరికి వారంగా దేవుని స్తుతించుదాము. ఒకప్పుడు బలహీనుడను నాయన, కానీ నీలో బలపరిచావు నాయన, నీలో బలపరిచావు నాయన. ఒకప్పుడు చావు అయా మరణపు అయా పడక మీదకి వెళ్ళారు, కానీ నువ్వు జీవమిచ్చావు నాయన. నీకు స్తోత్రము తండ్రి. ఈ బ్రతుకు నీ కొరకే అని మనల్ని మనం సమర్పించుకున్నాము, సజీవులుగా సమర్పించుకున్నాము అయ్యా. ఈ బ్రతుకు నీ కొరకే దేవా, ఈ జీవము నీ కొరకే నాయన, నా ప్రాణము నీ కొరకే నాయన, నా సమయము నీ కొరకే నాయన, నా ప్రాణత్వ శరీరాలు నీ కొరకే, నీ సేవ కొరకే తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటూ సమస్త